28 of Python course. Today మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుంటామండి, వర్కింగ్ విత్ లైబ్రరీస్. ఓకే, మీకు ఒక క్వశ్చన్. పైథాన్లో అన్ని ఫీచర్స్ మనమే క్రియేట్ చేయాలా? నో కదా. ఆల్రెడీ చాలా రెడీమేడ్ ఫీచర్స్ అవైలబుల్ ఉంటాయండి. అందులో లైబ్రరీస్ ఒకటి. వాట్ ఈస్ లైబ్రరీ అంటే ఏంటి? వాట్ ఈస్ లైబ్రరీ అని ఎవరిని అడిగితే ఆల్రెడీ సమ్వన్ రైట్ చేసిన కోడ్ని కలెక్షన్ అండి. ఆల్రెడీ రైట్ చేసిన కోడ్ని మనం యూస్ చేస్తాం, దాన్ని లైబ్రరీస్ అంటాం. మనం జస్ట్ యూస్ చేసుకుంటాం, సో టైం సేవ్ అవుతుందండి. సో మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. రెస్టారెంట్లో మనం ఫుడ్ కుక్ చెయ్యం కదా, డైరెక్ట్గా ఆర్డర్ చేస్తాం. సేమ్ పైథాన్లో మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు, లైబ్రరీ యూస్ చేస్తాం, అంతేనండి. పెద్ద డిఫరెన్స్ ఉండదు. సేమ్ మనం కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు కదా అందులో రెస్టారెంట్లో. సేమ్ అలాగే లైబ్రరీ యూస్ చేస్తాం అండి. ఇప్పుడు మనం ఫుడ్ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు కదా రెస్టారెంట్లో. సేమ్ అలాగే పైథాన్లో కూడా మనం కోడ్ రాయాల్సిన అవసరం ఉండదండి. దాని బదులు లైబ్రరీ యూస్ చేస్తామండి, అంతేనండి. డిఫరెన్స్ పెద్ద ఏమి ఉండదు. సో టైప్స్ ఆఫ్ లైబ్రరీస్. లైబ్రరీస్లో టూ టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ బిల్ట్ ఇన్ లైబ్రరీస్. ఇది చాలా సింపుల్ అండి, మీరు ఒక్కసారి వింటే మీకు అర్థమైపోతుంది. బిల్ట్ ఇన్ libraries. Second one is అంటే ఎక్స్టర్నల్గా కూడా వాడతామండి. అంటే బోత్ కేసెస్ మనకి ఇక్కడ ఉంటాయండి. ఒకటి బిల్ట్-ఇన్ లైబ్రరీస్ అంటే ఆల్రెడీ పైథాన్ కనిపెట్టినప్పుడు అందులో కొన్ని లైబ్రరీస్ వాడు పెట్టి ఇన్స్టాల్ చేసి ఇస్తాడండి, అవి మనం యూజ్ చేసుకుంటాం. లేకపోతే ఎక్స్టర్నల్ లైబ్రరీస్, కొన్ని లైబ్రరీస్ ఏవి ఉంటే కొన్ని తర్వాత వచ్చాయి, అది వాడు పెట్టలేకపోయాడు, సో మనం అది ఎక్స్టర్నల్ లైబ్రరీస్ కూడా యూజ్ చేస్తాం. బిల్ట్-ఇన్ లైబ్రరీస్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పైథాన్లో ఆల్రెడీ ఉన్న లైబ్రరీస్ని బిల్ట్-ఇన్ లైబ్రరీస్ అంటామండి. ఎగ్జాంపుల్ చెప్తాను బిల్ట్-ఇన్ లైబ్రరీస్కి. మీరు నేను చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోవడం బెటర్ అండి. అంటే మాటి వీడియో చూడడం కన్నా అసలు నోట్స్ రాస్తుంటే మీకు రివిజన్గా పనికి వస్తుంది కదా. పైథాన్లో ఆల్రెడీ ఉన్న లైబ్రరీస్ ఎగ్జాంపుల్ చెప్తానండి. దేనికి ఎగ్జాంపుల్? బిల్ట్-ఇన్ లైబ్రరీస్ ఎగ్జాంపుల్ చెప్తాను. లైబ్రరీస్ టూ టైప్స్ ఉన్నాయి, బిల్ట్-ఇన్ లైబ్రరీస్, ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అని చెప్పాను కదా. నెక్స్ట్ బిల్ట్-ఇన్ లైబ్రరీస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీని ఫస్ట్ మ్యాథ్ లైబ్రరీ. మ్యాథ్ లైబ్రరీ అయితే ఎలా యూజ్ చేస్తామంటే, ఎలా టైప్ చేస్తామంటే ఇంపోర్ట్ మ్యాథ్ అంటే చాలండి, మ్యాథ్ లైబ్రరీ మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటుంది పైథాన్ సాఫ్ట్వేర్. దీన్ని ఎలా చేస్తామంటే చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. విజువల్ స్టూడియో కోడ్ లేదా? అంటే మీకు ఫస్ట్ మ్యాథ్ లైబ్రరీ అంటే ఎలా యూజ్ చేస్తాను చెప్తానండి. ఇది లాస్ట్ క్లాస్ది, సో డిలీట్ చేస్తాను. మ్యాథ్ లైబ్రరీ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇంపోర్ట్
math. Okay. Print of మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 16 కనుక్కోవాలనుకున్నాం అనుకోండి. ప్రింట్ ఆఫ్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 టైప్ చేస్తాం. 16 కాకపోతే 16, లేకపోతే మీకు ఇంకా సింపుల్ కావాలంటే 4 అని టైప్ చేయండి. అంటే 2 వస్తుంది కదా, మనకి ఒక ఐడియా ఉంటుంది. 16 అంటే ఎంత రావాలి? 4 రావాలి కదా. సో రన్ చేస్తాం చూడండి, 4 వస్తుంది. చూసారా 4 వచ్చింది. సో అది అన్నమాట. మీరు ఒకవేళ 16 ప్లేస్లో ఏది ఇచ్చినా మీకు స్క్వేర్ రూట్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 రావాలి కదా. చూసారా 2 వచ్చింది. సో అలా అలా మీరు చేయాలండి. మీరు ఇంపోర్ట్ మ్యాథడ్ అని ఇవ్వకపోతే మీకు ఎర్రర్ వస్తుంది చూడండి. అది మీకు పెద్ద ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని రన్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ఎర్రర్తో చూసారా ఎర్రర్ వచ్చింది. ఏంటి వచ్చింది ఎర్రర్? ప్రింట్ ఆఫ్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అని వచ్చింది. దాని నేమ్ ఎర్రర్ వచ్చింది. కింద చూడండి, ఇక్కడ నేమ్ ఎర్రర్, నేమ్ మ్యాథ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మ్యాథ్ అనేది డిఫైన్ చేయలేదు బ్రో అంటుంది. డిడ్ యూ ఫర్గట్ టు ఇంపోర్ట్ మ్యాథ్? డైరెక్ట్ అడిగేస్తుంది. ఏంటి అడుగుతుందంటే, మీరు ఇంపోర్ట్ మ్యాథ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం మర్చిపోయారా, ఫర్గట్ అయ్యారా అని అడుగుతుందండి. అంతేనండి. అందుకు మనం ఇంపోర్ట్ మ్యాథ్ అని పెడతాం. అంటే మీకు ఎర్రర్ చూసిన వెంటనే తెలిసిపోద్ది ఇది మర్చిపోయామని. ఇంపోర్ట్ మ్యాథ్. ఇప్పుడు మీరు రన్ చేస్తే రాచి ఉండరు. 2 వచ్చింది. ఇది అవుట్పుట్ అనమాట. ఇక్కడ ఉంది. సో 2 ఇలా చేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మ్యాథ్ ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. నెక్స్ట్ ఏం లేదు, జస్ట్ ఇంపోర్ట్ అని పెట్టేసి మీరు ఏం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారో అది పెడితే సరిపోద్దండి. ఇంపోర్ట్ నేను ఇప్పుడు ర్యాండమ్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ర్యాండమ్ అని ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. ర్యాండమ్ ఇంపోర్ట్ ర్యాండమ్ ప్రింట్ ఆఫ్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ ఆఫ్ 1 to 100 అని చేసాం అనుకోండి. మనకి 1 నుంచి 100 ఏదో ర్యాండమ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయండి. చూడండి, ర్యాండమ్ అనేది అందుకు ఇంపోర్ట్ చేస్తాం. అంటే మనకి ఏమైనా ర్యాండమ్ రన్ అవ్వాలి అంటే అది ర్యాండమ్ ఇంపోర్ట్ అని చేస్తుంటాం. రన్ అయింది చూడండి. 96 అంటే ర్యాండమ్గా ఇంపోర్ట్, అదే ర్యాండమ్గా ప్రింట్ అయింది. మళ్ళీ మీరు రన్ చేసినట్టు 96 స్టార్ట్ ఇంకేదో ర్యాండమ్గా ఒక నెంబర్ చూపిస్తుంది. చూసే 7 అని చూపించింది. సరే, సో అలా మీరు చేసుకోండి. అంతేనండి, ర్యాండమ్ దానికి యూజ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నెట్లో సెర్చ్ చేయండి. ఏమైనా సెర్చ్ చేస్తారంటే ఇంపోర్ట్ అనే లైబ్రరీతో మనం ఏమేమి కావాలి, ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటామని మీరు గూగుల్లో అడిగితే చెప్పేస్తండి. ఒక లిస్ట్ ఇస్తుంది. సో మీరు అన్నీ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. జస్ట్ మీరు ఎక్కువ ఏం యూస్ చేస్తారో అది గుర్తుపెట్టుకుంటే చాలండి. ర్యాండమ్ ఇందాక ఏం ఇంపోర్ట్ చేస్తుంది, మ్యాథ్ అనేది లైబ్రరీ ఇంపోర్ట్ చేస్తున్నాం.
సో ఈ రెండు గుర్తుపెట్టుకుని చాలు. ఇప్పుడు రెండో పార్ట్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ చూద్దామండి. మీకు ఇందాక చెప్పాను కదా, బిల్ట్-ఇన్ లైబ్రరీస్, ఎక్స్టర్నల్ లైబ్రరీస్ రెండు ఉంటాయి. బిల్ట్-ఇన్ లైబ్రరీస్ అంటే ఆల్రెడీ పైథాన్ సాఫ్ట్వేర్ వాడు కొన్ని లైబ్రరీస్ పెట్టేసి ఉంటాడు ఆ లైబ్రరీ సాఫ్ట్వేర్లోనే, అదే పైథాన్ సాఫ్ట్వేర్లో ఉంటాడు. అవి మనం యూజ్ చేస్తే దాన్ని బిల్ట్-ఇన్ లైబ్రరీస్ అంటాం. ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అంటే కొన్ని అవుట్ సైడ్గా మనం ఉంటాయి, అవి మనం తీసుకోవాలండి. ఎగ్జాంపుల్ ఏంటంటే నంపైట్ అని, పాండాస్ అని, ఇవన్నీ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ వస్తాయండి. ఇవి ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తామండి. దీనికి పిఐపి కమాండ్ యూజ్ చేస్తామండి. ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఇటు రాస్తాను, సో గుర్తుంటుంది. దీనికి పిఐపి కమాండ్ యూజ్ చేస్తాను. పిఐపి ఇన్స్టాల్ నంపై అని పెట్టామనుకోండి, అప్పుడు నంపై మొత్తం ఇన్స్టాల్ అయిపోద్దండి. అంటే మీకు రన్ చేసి చూపిస్తానండి, ఒక్క నిమిషం. షేర్ కోడ్ ఇది. ఓకే, ఇప్పుడు పిఐపి ఇన్స్టాల్ నంపై అని చెప్పి పెట్టామనుకోండి, మొత్తం ఇంపోర్ట్ అవుద్ది. చూస్తుంది, ఇన్స్టాల్ అయిపోతుంది నంపై మొత్తం. చూడండి, సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇన్స్టాల్ స్పెల్లింగ్ తప్పు. INSTALL కాదు, ఒకేళ్ళలో ఉంటుంది. ఇప్పుడు మనం రన్ చేస్తాము. సరే, రన్ అవ్వలేదు, మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. సారీ అండి, మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చేస్తాను కదా, కానీ కమాండ్ ప్రాంప్ట్ కాదు, ఈ అవుట్పుట్ స్క్రీన్లోనే మనం ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఇంపోర్ట్ నంపై అని కొట్టామనుకోండి వస్తుంది. పిఐపి ఇన్స్టాల్ నంపై పిఐపి ఇన్స్టాల్ నంపై. సో నంపై అంతే కదా. ఇప్పుడు మనం ఎంటర్ చేసాం అనుకోండి, చూడండి రన్ అవుతుంది. ఇప్పుడు మన జనరల్గా వేరే ఏదైనా ఇస్తాం అనుకోండి, మనకి ఏం వస్తుంది, పైథాన్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని వస్తుంది కదా, బట్ ఇట్ రన్ అయింది చూసారా. ఏ న్యూ రిలీజ్ ఆఫ్ పిఐపి ఈజ్ అవైలబుల్ అంటే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఆల్రెడీ వచ్చేసిందని చెప్తుంది. సో మీరు అది ఇన్స్టాల్ చేసుకోండి. అంటే మళ్ళీ పైథాన్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి పిఐపిలోని ఈ వెర్షన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. మీరు ఒకవేళ డౌట్ అనిపిస్తే యూట్యూబ్లో కొట్టండి, హౌ టు ఇన్స్టాల్ 25.0.1 వెర్షన్ ఆఫ్ పైథాన్ ఆఫ్ విజువల్ స్టూడియో కోడ్ ఇన్ తెలుగు అనుకుంటున్నా వచ్చేస్తుంది. సో మీరు అలా ఇన్స్టాల్ చేసుకోండి.
సో మీరు అలాగా మనం ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అసలు వై లైబ్రరీస్ ఆర్ ఇంపార్టెంట్ అని అడిగితే ఎవరైనా మీరు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి వై లైబ్రరీస్ ఆర్ ఇంపార్టెంట్ అని, అప్పుడు మీరు ఏం చెప్తారంటే ఫస్ట్ది టైం సేవ్ అవుద్దండి. ఫస్ట్ పాయింట్ ఈస్ టైం సేవ్. నెక్స్ట్ ఈస్ లెస్ కోడ్. టైం సేవ్ అవుద్ది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ పాయింట్ ఈస్ లెస్, అంటే కోడ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి మీరు ఇలా ఇంపోర్ట్ చేసుకుంటే. ఒకవేళ మీరు ఇంపోర్ట్ చేయకుండా అయినా చేయొచ్చు, కానీ అది లెంతీగా ఉంటుంది, చూస్తేనే మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో లెస్ కోడ్ అనమాట, ఇది మనకి ఒక అడ్వాంటేజ్ కదా. నెక్స్ట్ ఐటమ్ ఫాస్ట్ డెవలప్మెంట్. ఫాస్ట్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇస్ ప్రొఫెషనల్, అంటే కోడింగ్ అనేది ప్రొఫెషనల్ ఉంటుందండి. అందుకు మన లైబ్రరీస్ అనేవి యూజ్ చేస్తాం. అంతేనండి. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు మన లైబ్రరీస్ యూజ్ చేస్తామంటే టైం సేవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఈ సెకండ్ పాయింట్ లెస్ కోడ్. కోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు జస్ట్ ఇంపోర్ట్ మ్యాథ్ అని పెట్టుకున్నారనుకోండి, సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమైనా చేయొచ్చు అనమాట కోడింగ్లో, మీకు ఎటువంటి ఎర్రర్స్ రావు. అదే మీరు మ్యాథ్ ఇంపోర్ట్ అనేది వాడకపోతే మీకు ఎర్రర్ వస్తుందండి. ఎందుకంటే మీరు చూపించండి విజువల్ స్టోరీలో ఇంపోర్ట్ అనేది ఆప్షన్ మనం పెట్టకపోతే ఎంత ఎర్రర్ వచ్చిందో మళ్ళీ అది డీబగ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుందండి. ఎందుకంటే మీకు ఇక్కడంటే సింపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ మీరు ఒకవేళ ఏదైనా కంపెనీకి వర్క్ చేస్తున్నప్పుడు మీకు చాలా లెంతీగా ఉంటుందండి ప్రోగ్రామ్స్. మీరు అప్పుడు ఇంపోర్ట్ మ్యాథ్ అనేది చాలా సింపుల్ టాపిక్, మీరు అదే మిస్ చేశారంటే అది మీకు ఎంత వెతికినా దొరకదండి, చాలా టైం పట్టేస్తుంది అనమాట దొరికినప్పుడు. అందుకు మన లైబ్రరీస్ అనేది యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇది మాత్రం మిస్ చేసుకోవద్దండి. సో ఒక గోల్డెన్ లైన్ మీకు చెప్తాను, డోంట్ రీఇన్వెంట్ ద వీల్, యూజ్ లైబ్రరీస్. డోంట్ రీఇన్వెంట్ ద వీల్స్, యూజ్ లైబ్రరీస్. సో వితౌట్, మీరు చాలా చెప్తానండి, సింపుల్గా చెప్తాను. వితౌట్ లైబ్రరీ, మనం లైబ్రరీ యూజ్ చేయకుండా అయితే వితౌట్ లైబ్రరీ అయితే మనకి 20 లైన్స్ కోడ్ వస్తుందండి. అదే మనం విత్ లైబ్రరీస్ యూజ్ చేసామంటే ఈ 20 లైన్స్ రాస్తే 2 లైన్స్ అయిపోద్దండి. సో ఇది బెటర్ కదా, 2 లైన్స్ ఆఫ్. మనం ఎప్పుడు కూడా కోడ్ అయినా చాలా సింపుల్గా, అంటే తక్కువ లైన్స్లో అయ్యేటట్టు చూస్తే బెటర్ అండి. అంటే ప్రొఫెషనల్గా మీరు ఒక ప్రొఫెషనల్ ఐటీ ఎంప్లాయీ కావాలంటే మీరు ఎంత లెంత్ ఆఫ్ కోడ్ రాయడం కన్నా చాలా తక్కువగా 2 లైన్స్ ఆఫ్ కోడ్ కానీ 3 లైన్స్ కానీ 1 లైన్ 2 లైన్ 3 లైన్స్ 4 లైన్స్ అలా కోడ్ కంప్లీట్ చేసేటట్టయితే మీరు చాలా ప్రొఫెషనల్గా అనిపిస్తారండి. అంటే చూసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కంపెనీలో అయినా. అందుకు మనం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో టుడే మనం నేర్చుకున్న ఏంటి, లైబ్రరీస్ అంటే ఏంటి,
నేర్చుకున్నాం. సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం అంటే లైబ్రరీస్ అంటే ఏంటి మీకు గుర్తుందని నేను రాస్తున్నానండి. అంటే ఏంటి అంటే తెలుగులో అయితే మీకు చాలా ఈజీ గుర్తుంటుంది కాబట్టి. నెక్స్ట్ బిల్టిన్కి వర్సెస్ ఎక్స్టర్నల్కి తేడా ఏంటి ఇది ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. బిల్టిన్కి ఎక్స్టర్నల్కి తేడా ఏంటి. నెక్స్ట్ ఏంటి హౌ టు యూజ్ లైబ్రరీస్ లైబ్రరీస్ ఎలా యూజ్ చేయాలని కూడా చెప్పాను. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ చూద్దామండి. లైబ్రరీస్ అంటే ఆల్రెడీగా ఉన్న కోడ్ని మనం ఇంపోర్ట్ చేసి యూజ్ చేసుకుంటామండి. దాన్ని లైబ్రరీస్ అంటారు. ఇప్పుడు లైబ్రరీ ఎవరైనా లైబ్రరీస్ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, సింపుల్గా మీరు ఇలా చెప్పండి, లైబ్రరీస్ అంటే ఆల్రెడీగా ఉన్న కోడ్ని మనం ఇంపోర్ట్ చేసి యూజ్ చేసుకుంటాం. దాన్ని మనం లైబ్రరీస్ అంటామండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.